సో, నాకు 4-5 డేస్ నుంచి ఈ కంటిన్యూస్‌గా సోరియాసిస్ కేస్ వస్తానే ఉన్నాయన్నమాట. సో, వాళ్ళు రావడం గూడా ఎట్లా అంటే, అన్ని దగ్గరలా తిరిగేసి, ఇంక అలిసిపోయి, బాడీ అంతా స్ప్రెడ్ చేసుకొని అప్పుడొస్తున్నారనమాట నా దగ్గరికి. సో, వాళ్ళకి నేను చెప్పేదేందంటే, ఈ సోరియాసిస్ అనేది మీకు బయటికి కనిపించే ఊరికనే బయట నుంచి మనం ఆయింట్‌మెంట్స్, క్రీమ్స్ అప్లై చేస్తే తగ్గేది కాదనమాట. నేను గ్యారంటీ గూడా ఇవ్వగలుగుతా దానికి. సో, ఈ సోరియాసిస్ అనేది మన దోషాసు, మన ధాతులు, బ్లడ్డు ఇన్ని ఇన్ఫెక్ట్ అయితాయన్నమాట. సో, మనం ఆ రూట్ కాజ్ వాటిలన్నిటిని కరెక్ట్ చేసుకుంటే గానీ మనకి పైకి కనిపించేది హీల్ అవ్వదనమాట. తినే ఫుడ్డు మారాలి. డైట్ కరెక్ట్‌గా తీసుకోవాలి. మీ మీ రోజు మీ యొక్క ఫిజికల్ యాక్టివిటీస్ అబ్జర్వ్ చేసుకోవాలి. ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలనమాట మనం. సోరియాసిస్ అనగానే ఏదో బయటికి స్కిన్ ఒకటే కాదనమాట. అవసరమైతే మనం పంచకర్మస్ చేసుకోవాలి. రక్తమోషణ ట్రీట్మెంట్ అంటాం. ఇట్లా ఒక ఎగ్జాంపుల్‌గా మనం ఈ లీచ్ థెరపీ అనమాట. సో, ఈ లీచ్ థెరపీ తీసుకోవడం వల్ల మన ఏ బ్లడ్ అయితే ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటుందో అదంతా అది సక్ చేసి రిమూవ్ చేస్తూ ఉంటదనమాట. సో, ఈ ట్రీట్మెంట్స్ అన్నీ మనం ఫాలో అవుతే గానీ మనకు సోరియాసిస్ అనేది పూర్తిగా మాత్రం తగ్గదనమాట.